రైతుల ప్రయోజనాలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మేలైన వంగడాలు, ఎరువులు సకాలంలో అందిస్తున్నట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ చేశామన్న ఆయన 1200 కోట్ల రూపాయలను సన్నవడ్లను పండించిన అన్నదాతలకు బోనస్గా ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్ల సమయంలో సంచులు, లారీల కొరత ఉండేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందు చూపుతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. రైతును రారాజుగా చూడాలని చెప్పిన సంకల్పంతోటి విత్తనాలు అందించేటప్పుడు మేలైన వంగడాలు ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎరువులను కూడా సకాలంలో ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు పండించిన పంటలు కూడా మద్దతు ధర కొనుగోలు చేయడంతో రైతుకు చేయూతనివ్వాలని, చేదోడుగా ఉండాలని, రుణమాఫీ ఏదైతే 2 లక్షల లోపు రుణమాఫీ అనుకున్నామో రాష్ట్ర వ్యాప్తంగా 25,25,000 కుటుంబాలకు ఒకే టోకెన్లు 2 లక్షల లోపు రుణవిముక్తం చేసుకుంటూ మళ్ళీ కొత్త రుణాలు కూడా ఇప్పించేటువంటి కార్యక్రమం